ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అసలు అంటే ప్రజలు అన్నీ మర్చిపోతారు, మనం ఏం మాట్లాడినా నమ్ముతారు అని అనుకుని మాట్లాడుతుంటాడా? మరి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంటాడు, సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు, షాడో సీఎంగా వ్యవహరించి మేము 3 రాజధానులు అన్నది కాన్సెప్ట్ మీరు ఊహించుకున్నారు, అమరావతిని మేమేమి తరలిస్తామని అనలేదు. తరలిస్తామని అన్నారని ఎవడన్నాడు? అమరావతి ఏకైక రాజధానిని 3 ముక్కలు చేశాడని అన్నారు తప్ప శాసన రాజధాని ఉంచుతామని అన్నారు. అది శాసన రాజధాని అంటే ఏదో మొక్కుబడిగా ఉంచే వ్యవహారమే. ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే అదే ప్రధానమైన క్యాపిటల్ అవుతుంది అన్న సంగతి మనకు తెలియదు అనుకుంటున్నాడా మహామేధావి, లేకపోతే ఆయన ఒక్కడే మేధావి అనుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు సార్. సార్ మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పింది ఏమన్నా అసలు సమంజసంగా ఉందా? ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉంటే మంచిదే. ఆ మాటల్లో నిజంగా బుద్ధి వచ్చి మాట్లాడుతున్నాం మేము అని చెప్తే మంచిదే. కానీ అందులో కూడా మళ్ళీ అనుమానాస్పదంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నారు ఆయన జర్నలిస్టా అని. అసలు ఆయన జర్నలిస్టే కాదు, ఆయనది పులివెందుల ప్రాంతం. ఆయన చదువు మధ్యలో ఆపేసి ఎవరుకుంటూ తిరుగుతూ ఉంటే వీడు ఎందుకు పనికిరాడని వాళ్ళ నాన్న ఉదయం పేపర్ వచ్చినప్పుడు గజ్జల మల్లారెడ్డి ఎడిటర్ అయితే ఆయన చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళ తండ్రికి ఆయన పిల్లగాని తీసుకొచ్చి హైదరాబాద్కు అయ్యా బాబు పెట్టుకో నీ దగ్గర అంటే ఆయన సబ్ ఎడిటర్గా లోపల పెట్టాడు. ఆ పెడితే రాసేది కూడా దాదాపు ఎప్పట్లో. కాకపోతే పలుకుబడితో ఉండని అని చెప్పి ఉంచుకున్నారు. అక్కడ ఏదో ఒక ఉదయం ఉన్నంత కాలం లోపల పనిచేశాడు. ఆయన రిపోర్టింగ్ ఏం చేయలేదు. దాని తర్వాత అది క్లోజ్ అయిపోయిన తర్వాత రాళ్ల వ్యాపారం పెట్టుకున్నాడు. అది ఎర్రగుంట రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నాడు. సో అలా పైకి వచ్చాడు అంతే తప్ప నమ్మకం ఎందుకురా అంటే వాళ్ళ ప్రాంతము వాళ్ళ ఒక రకంగా బంధువులు కూడా అవుతారు కాబట్టి అతని మీద నమ్మకం ఎక్కువ. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. నాకే చెప్పాడు ఆ విషయం, ఎవరికో చెప్పాడు కాదు. లేదు చాలా నమ్మకమైన వ్యక్తి, మరి సాక్షి పేపర్ను ఆయనకు అప్పగించావు కదా, సాక్షిలో ఇలా కొన్ని జరుగుతున్నాయని నేను చెప్పినప్పుడు అంగీకరించలేదు. బాగా చూసుకుంటాడు, నాకు నమ్మకమైన వ్యక్తి, నేను అతన్ని నమ్మాను అని అన్నాడు ఆర్గ్యుమెంట్ చేశాడు నాతో. సో అంత నమ్మకమైన వ్యక్తి అతనికి. ఇవాళ అతను అలా మాట్లాడుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా ఏమి మాట్లాడి మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఇప్పుడు వేరే దారి లేదు. ఇంకా ఇక్కడ దాదాపు 40,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. పనులు స్టార్ట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇస్తున్నది. ఎప్పటికప్పుడు నిధులు అవసరమైతే వాళ్ళు పంపిస్తారు, పనులు ఆగవు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వచ్చి అక్కడ భవనాల నిర్మాణాలు మొదలు పెడుతున్నాయి. అలాగే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపల కొన్ని 70%, కొన్ని 80%, కొన్ని 90% వరకు పూర్తవుతాయి, నో డౌట్. కాకపోతే ఏంటంటే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ముందు టేకప్ చేయాలి. అది ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే నీరు సీపేజ్ ఎక్కువ వస్తున్నది కాబట్టి డ్రైనేజీ ముందు చేయగలిగితే వచ్చిన నీరంతా కూడా డ్రైనేజీలో వెళ్ళిపోతుంది, పైకి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు అది చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళ శక్తి సరిపోతుందా? బీజేపీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు వెళ్ళి బీజేపీని ఒప్పించగలుగుతారా ఆ రాజధాని అక్కడ వద్దు అని? అప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము 3 రాజధానులు పెట్టుకుంటున్నాము, మీరు సైలెంట్ గా ఉండండి, మీకెందుకు అని చెప్పి మా డబ్బులతో మేము కట్టుకుంటామన్నారు. అది కూడా ఆ 3 రాజధానులు కూడా కేంద్రాన్ని అడగలే సహాయం, మేమే కట్టుకుంటామని చెప్పారు. చెప్పడం వల్ల కేంద్రం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రాజకీయం వేరే అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఆపగలుగుతారు దాన్ని? ఇంకా ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, వీళ్ళకు లేదు. వాళ్ళకి అర్థమైపోయింది మన వల్ల కాదు ఇంకా అని. ఇక్కడ జనానికి ఏం సమాధానం చెప్తారు? అని ఎగిరారు విశాఖపట్నం పరిపాలన రాజధాని. ఉత్తరాంధ్రలో సీట్లే రాలే, ఎగిరి కూడా. రాయలసీమలో అంతో ఇంతో సీట్లు వచ్చాయి. కోస్తా ప్రాంతాలు కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది? అమరావతి రాజధాని నిర్మాణం జరిగితేనే దేశమంతా అంటే రాష్ట్రం అంతా ప్రజలు అంగీకరించారనేది వాళ్ళకి అర్థమైపోయింది. 11 సీట్లకు పరిమితమైన తర్వాత బుద్ధి వచ్చేందుకుంటున్నా. ఇప్పుడు ఒక సెంటర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతం కాదని ఒక మూలను తీసుకెళ్లి రాజధాని పెడతా అంటే పిచ్చి తుగ్గని ఎవరైనా అంటారు. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ అనంతపురం చెప్పండి, ధర్మవరం అనంతపురం ఎక్కడ చెప్పండి? అసలు ముందు ట్రైన్ కనెక్షన్స్ లేవు, బస్సు కనెక్షన్స్ లేవు, ఏమీ లేవు. తీసుకొచ్చి అక్కడ పెడతానంటాడు అతను.
అందువల్ల ఏంటంటే అతను తప్పు చేశాడు అప్పట్లో, ఆ ఉన్నదాన్ని డెవలప్ చేసింటే ఒక మంచి పేరన్నా ఉండేది, అది చేయలేదు. 3 రాజధానులని స్పష్టంగా ప్రతి మంత్రి రోజు మీడియాలో డబ్బా కొట్టారే, 3 రాజధానులని. ఇప్పుడు గది సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా ఎట్ట మాట్లాడుతున్నాడు, మేము అట్లా అనలేదు 3 అని అనలేదు అని, అమరావతి డెవలప్ చేస్తాము అని అనుకున్నాం. చేశారా పోనీ? ఓకే. పరిపాలన రాజధాని ఎక్కడ? న్యాయ రాజధాని కర్నూలు, మిగతా అసెంబ్లీ తర్వాత హైకోర్టు అక్కడ అన్నారు. అసెంబ్లీ అక్కడ ఉన్నప్పుడు శాసనసభ్యులు ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలా. మరి వాళ్ళ క్వార్టర్స్ పూర్తి చేశారా? దానికైనా కట్టబడి ఉన్నారు? లేరు కదా. మీరు ఏమీ చేయలేదు కదా. చేయకపోతే అడవేంద్రి మునిగిపోతుంది అని ఏమి చెప్పారు కదా, ఇన్ని అబద్ధాలు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా వాళ్ళ చేతిలో ఏమీ లేదు, వాళ్ళు అడ్డుకునే పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అడ్డుకోలేరు. ఒకవేళ పొరపాటున వస్తే కూడా అడ్డుకోలేరు. అప్పట్లోగా చెప్తున్నా కదా, అన్ని 70-89% పూర్తయిపోతాయి. పూర్తయిపోయిన ఇన్ని భవనాలు, కేంద్ర ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కూడా పడగొట్టారా? అవి పక్కన పెట్టి ఇంకోసారి నేను రాజధాని పెట్టుకుంటా అంటే జనం ఊరుకోరు, జనం ఊరుకోరు. ఇప్పుడు 11 సీట్లు అయితే అప్పుడు 1 సీటు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేది కష్టం అయిపోతుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని, లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే పరిపాలన చేస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అని చెవులు పట్టుకొని గుంజీలు తీసి చెప్పాలి. ఊరికే చెప్పడం కాదు. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు నేనైతే బుద్ధి వచ్చిందని అనుకుంటున్నా, మళ్ళీ మాట మార్చారని అనుకుంటున్నా. మార్చినా చేసేది ఏమి లేదు, వాళ్ళు చేసేది ఏమి లేదు. ఇంకా అది జరిగేది జరుగుతుంది. ఉండొచ్చు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, అక్కడ కొంత సీపేజ్ రావచ్చు, కట్టడాలు లేటు కావచ్చు, ఎందుకంటే నది పక్కన ఉన్నది కాబట్టి కొన్ని ఇబ్బందులు నిర్మాణాల్లో ఉండొచ్చేమో. కానీ దాన్ని పూర్తిగా ఆపే శక్తి ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. అది జరిగి తీరుతాయి అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు అర్థమైపోయి మాట మార్చారు. మేము కూడా అదే అంగీకరిస్తున్నాము అని. ఎందుకు? ఓట్లు ఒకటి కూడా రావాలి రేపు పొద్దున. అలా అనకపోతే మళ్ళీ 3 రాజధానులు మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు 3 రాజధానులు మాట్లాడే 11 సీట్లు వచ్చింటే ఇంకా మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయి? చెప్పాను కదా, ఒకటి వస్తే గొప్ప అని. అది జరుగుతుంది. అందువలన బుద్ధి తెచ్చుకొని మాట్లాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఈయన ద్వారా చెప్పిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా ఈయనేం చెప్పడు. అట్లా ఖచ్చితంగా చర్చించి చెప్తాడు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఆయన మౌత్ పీస్ ఈయన, ఆయనతో మాట్లాడింది చెప్పండి వీళ్ళు సొంతంగా చెప్పే అధికారం వీళ్ళకి ఎవరికీ లేదు. వైఎస్ఆర్సీపీలో ఏదైనా పాలసీ మ్యాటర్ మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఎవ్వరు మాట్లాడలేరు. అది నిజము. ఎందుకంటే ఆయన డిక్టేటర్. అలా మాట్లాడితే ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తాడు, ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇస్తాడు, ఆయన కాదని మాట్లాడితే. అందువలన జరుగుతుంది. చూద్దాం ఏం చేయగలుగుతారు వీళ్ళు, ఏం మాట్లాడతారు, ఎలా. ఏదో ఆయన అధికారులకు మళ్ళీ వచ్చేసినట్టు మాట్లాడి భ్రమపడుతున్నాడు. అంటే వాళ్ళ లైన్ ఇప్పుడు ఎలా ఉందంటే, మేము బీజేపీకి సపోర్ట్ చేశాం కదా మన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో, అలాగే బీజేపీని మేము ఈ 14 నెలల పాటు ఒక్కరోజు కూడా విమర్శ చేయలేదు కదా, దగ్గర కావాలంటే ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఏమో రాజకీయాలు రేపు మారితే మళ్ళీ మేము దగ్గర కావచ్చేమో. అమరావతి విషయంలో బీజేపీ కట్టుబడి ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, పోలవరంలో కట్టుబడి ఉంది కాబట్టి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. అంటే మళ్ళీ బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు మాత్రం చేస్తారు. అది ఇప్పుడు మనకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి.